అధిక ఆదాయ దేశాలు ప్రత్యేకంగా పశ్చిమ దేశాల్లోని ప్రజలు తమ దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ పనితీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ అంశంపై ఫ్యూ రీసెర్చ్ సెంటర్ 27 దేశాల్లో 90కి పైగా సర్వేలు నిర్వహించింది. ఉత్తర అమెరికాలో 68% మంది ప్రజలు ప్రస్తుత ప్రజాస్వామ్యం తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మెక్సికోలో సైతం 50% మంది ప్రజలు ఇదే అభిప్రాయంతో ఉన్నారు. జస్టిస్ ట్రూడో నేతృత్వంలోని కెనడాలో కేవలం 52% మాత్రమే ప్రజాస్వామ్యం పట్ల సానుకూలంగా ఉన్నారు. యూరప్ దేశాలలో ఒక స్వీడన్లో మాత్రమే 75% మంది ప్రజలు ప్రజాస్వామ్యంపై సంతృప్తి ప్రకటించారు. ఇక ప్రపంచంలో అత్యంత పురాతన ప్రజాస్వామ్య దేశాల్లో ఒకటైన ఫ్రాన్స్లో కేవలం 35% మంది మాత్రమే సానుకూలత తెలపడం విశేషం. గ్రీస్లో వీరి సంఖ్య అత్యల్పంగా 22%గా నమోదైంది. ఇక ఆసియా దేశాల్లో సింగపూర్, భారత్లో మాత్రమే 75%కి పైగా ప్రజాస్వామ్యం పట్ల సంతృప్తిని నమోదు చేస్తున్నారు. సింగపూర్లో 80%, భారత్లో 77% ప్రజాస్వామ్యం తీరుపై సంతోషం వ్యక్తం చేశారు. ఈ జాబితాలో జపాన్లో 31%లో అడుగున ఉంది. సర్వే నిర్వహించిన 11 దేశాల్లో 50% మంది ప్రజాస్వామ్యం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. 17 పాశ్చాత్య దేశాలను 11 చోట్ల మాత్రం ఈ విషయం ప్రజలు సంతృప్తిగా లేరు. ఇదిలా ఉండగా అమెరికా ప్రజలు తమ దేశంలో అధ్యక్ష పదవి రేసులో ఉన్న జో బైడెన్, డొనాల్డ్ ట్రంప్ల పట్ల పెదవి విరుస్తున్నారు. అమెరికా ప్రజాస్వామ్యంలో 2 ప్రధాన పార్టీల అభ్యర్థుల మీద ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉన్నదంటే పరిస్థితి ఎంత దిగజారుడుగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఫ్రాన్స్ ప్రజలు తీవ్ర మితవాదం వైపు మొగ్గు చూపకుండా యూరప్ను మితవాదుల గుప్పిట్లో నుంచి కాపాడటానికి కమ్యూనిస్ట్ మేనిఫెస్టో ప్రకటించి 175 సంవత్సరాలు అయింది. అయినా అనేక యూరప్ దేశాల్లో అతిమితవాదులు, నయా ఫ్యాసిస్టులు రోజురోజుకి బలపడుతున్నారు. యూరప్లోని అనేక దేశాలలో ఇదే పరిస్థితి. యూరప్ ప్రజలలో అనేక మంది ఉదారవాదులు, నిజానికి మెజారిటీ ప్రజలు ఉదారవాదులు. అయితే తీవ్ర మితవాదులు, నయా ఫ్యాసిస్టుల మాదిరిగా వారు ఏకీకృతం కాలేదు. ఫ్రాన్స్లో ఎన్నికలు జరిగినప్పుడు మాత్రం ఈ ఉదారవాదులు తమ బలం ఏమిటో ప్రపంచానికి చాటారు. అయితే ఈ పరిస్థితి దీర్ఘకాలం కొనసాగే అవకాశం లేదు. సమీప భవిష్యత్తులో అతిమితవాదులు, నయా ఫ్యాసిస్టులు ఫ్రాన్స్ ప్రధాన రాజకీయ స్రవంతిలో కీలకం కావచ్చు. అనేక యూరప్ దేశాలలోని ఆఫ్రికా, ఆసియా ఖండాల నుంచి లక్షలాది మంది వలస వస్తున్నారు యూరప్ దేశాలకు. ఈ దేశాలను యూరప్ దేశాలు గతంలో వలస రాజ్యాలుగా పాలించడం వలన యూరప్ దేశాలకు వలస వెళ్ళటం తమ హక్కుగా ఆసియన్లు, ఆఫ్రికన్లు భావిస్తున్నారు. దేశంలో దశాబ్దాలుగా ఈ వలసలు జరుగుతున్నా ఇటీవలి కాలంలో వలసలు బాగా పెరిగాయి. ఈ వలసలను నయా ఫ్యాసిస్టులు, మితవాదులు వ్యతిరేకిస్తున్నారు. ఇండియాలో ఏదో ఒక రోజు నాటికి ముస్లింల ఆధిపత్యం పెరుగుతుందన్న వారే దేశాన్ని పరిపాలిస్తారని భావించే ఒక వర్గం ఒకటి ఉంది. అలాంటి భయాలే ఫ్రాన్స్లో కొన్ని వర్గాల ప్రజల్లో ఉన్నాయి, యూరప్లో కూడా ఉన్నాయి. అమెరికా వలస వచ్చే వారి గుప్పిట్లోకి పోతుందని శ్వేతజాతీయ దురహంకారులు భావించినట్లు ఫ్రాన్స్లో కూడా అటువంటి వర్గం ఒకటి బలంగా ఉంది. వీరి వల్ల ప్రజాస్వామ్యానికి ముప్పు ఏర్పడుతుందేమోనన్న భయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. 2027 నాటికి ఫ్రాన్స్లో అధికారం అతిమితవాదుల చేతుల్లోకి పోతుందన్న అంచనాలు వినిపిస్తున్నాయి. ఒక ఫ్రాన్స్లోనే కాకుండా అనేక ఇతర యూరప్ దేశాలలో కూడా ఇదే జరగవచ్చు. ఇటలీ, స్వీడన్, పోర్చుగల్, జర్మనీ, స్పెయిన్, నెదర్లాండ్స్, ఆస్ట్రియా వంటి దేశాలలో మితవాదులు బలం పుంజుకుంటున్నారు. ఈ దేశాల్లోకి వలస వచ్చే వారికి ప్రభావం తప్పకుండా ఉంటుంది. క్రీడారంగంలో దూసుకువస్తున్న విదేశీయులను సొంతం చేసుకోవడానికి యూరప్ దేశాలు సిద్ధంగానే ఉన్నాయి. కానీ ఆయా జాతుల ప్రజలను పెద్దగా తమలో కలుపుకోవటం లేదు, కలవనీయటం లేదు. నయా ఫ్యాసిజం తుఫాను మాదిరిగా యూరప్ దేశాలను అల్లకల్లోలు పరిచినా చివరకు సద్దుమణగక తప్పదు. అయితే ఈ సద్దుమణిగే లోపుగా సమాజానికి ఎంత నష్టం జరుగుతుందో పరిశీలించాల్సి ఉంటుంది. ఈ పరిణామ క్రమంలో ప్రజాస్వామ్య వ్యవస్థలను విచ్ఛిన్నం చేస్తే ప్రపంచ శాంతికి భంగం ఏర్పడే ప్రమాదం కూడా లేకపోలేదు.